మీకు పార్శ్వగూడి ఉందని తెలిసే లక్షణాలు త్వరగా గుర్తిస్తే సులువుగా చికిత్స. స్కోలియోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన ఒక సమస్య. దీన్ని తెలుగులో పార్శ్వగూని అంటారు. సాధారణంగా వెన్నెముక నిటారుగా ఉండాలి. కానీ ఈ సమస్య ఉన్న వారిలో వెన్నెముక పక్కకు వంగి చూడడానికి ఎస్ లేదా సి ఆకారంలో కనిపిస్తుంది. ఇది ఎక్కువగా యుక్త వయసు వచ్చే పిల్లల్లో కనిపిస్తుంది. కానీ ఏ వయసు వారికైనా రావచ్చు. చాలా కేసుల్లో ఇది ఎందుకు వస్తుందో ఖచ్చితమైన కారణం తెలియదు. ఇలాంటి వాటిని ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటారు. అసలు స్కోలియోసిస్ అంటే ఏంటి, దీనికి గల కారణాలు, లక్షణాలు, చికిత్స విధానాల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పార్శ్వగూని అంటే ఏంటో సవివరంగా చెప్పారు ఇక్కడ డాక్టర్. ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కారణాలు, ఇది ఎందుకు వస్తుందో ఖచ్చితమైన కారణం తెలియదు. అయితే పుట్టుకతోనే వచ్చే వెన్నెముక లోపాలు, సెరిబ్రల్ పాల్సీ లేదా మస్కులర్ డిస్ట్రోఫీ వంటి కండరాలు, నరాల బలహీనత సమస్యలు, వయసు పైబడడం వల్ల వచ్చే మార్పులు, కొన్ని కనెక్టివిటీ టిష్యూస్, రక్తనాళాలు, కండరాన్ని కలిపి ఉంచే కణజాల లోపాల వల్ల కూడా ఇది రావచ్చు. లక్షణాలు ఎలా ఉంటాయంటే, స్కోలియోసిస్ ప్రారంభ దశలో ఎలాంటి నొప్పి ఉండదు, పైకి కూడా స్పష్టంగా తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు, వ్యక్తులు కొన్ని మార్పుల్ని గమనిస్తూ ఉండాలి. భుజాలు సమానంగా లేకపోవడం, ఒక భుజం పైకి ఒకటి కిందికి ఉండటం, వెనుక వైపు ఉన్న భుజం ఎముక ఎక్కువగా ముందుకు పొడుచుకొని వచ్చినట్లు కనిపించడం, నడుం భాగం సమానంగా లేకపోవడం, ఒకవైపు నడుము ఎముక పైకి మరొకటి కిందికి ఉండటం, ఒకటి పక్కకు వంగినట్లు నడుస్తున్నట్లు ఉండటం.